హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాన్వి స్మైలీ ఛానల్. అందరూ భోజనాలు చేస్తారా లేదా? నా కోసమే చూస్తున్నట్టున్నారు కదా. మీకోసమే ఇవాళ మంచి టిప్ అయితే తీసుకొస్తా. ఇదిగోండి, నేనైతే ఆల్రెడీ తమ్మెల్ లో నీట్ గా పెట్టాను, చూడండి. క్లియర్ గా అర్థమవుతుంది. తమ్మెల్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పే వీడియో చేసుకుంటూ మాట్లాడుకుందాం. పొటాటో ముందు మనం బాయిల్ చేసిన పొటాటో తీసుకున్నామండి. దీన్ని ఇలా మెల్ట్ చేస్తే మొత్తం మెల్ట్ చేసిన దాంట్లో మనం ఫస్ట్ బాగా మెత్తగా చేసేసుకోవాలండి. ఏంటండి బాబు, లైక్ ఇస్తే కామెంట్ చేయరు, కామెంట్ చెప్తే లైక్ చేయరు, ఎందుకేంటి అలాగా? రెండు ఉపయోగపడాలనే కదా మిమ్మల్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి అంటున్నాను. మెల్ట్ చేస్తేనండి దీన్ని. ఇప్పుడు మనం దీంట్లో అంటే ఒక అక్క కామెంట్ చేస్తుంది, నాకు మచ్చలు కొంచెం ఎక్కువగా ఉన్నాయరా, దానికోసం చెప్పు అంది. ఆ అక్క దుబాయ్ అక్క. కామెంట్ చూడండి కామెంట్ బాక్స్ లో. దీంట్లో కొంచెం పసుపు, అలాగే రోజ్ వాటర్ అండి, మనం తయారు చేసుకున్న రోజ్ వాటర్ ఇది 2 స్పూన్స్ వేసుకుందాం. అలాగే సున్నిపిండి అండి, అదే శనగపిండి 2 స్పూన్స్. అలాగే పచ్చిపాలు, కాయిన పాలండి, రా మిల్క్ అంటారు కదా అవి, ఇవి కూడా 2 స్పూన్స్ తీసుకుందాం. మీకు తమ్మెల్ పెట్టాను ఆల్రెడీ, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూపించమన్నారు ఒకళ్ళు, నాకు అసలు అర్థం అవట్లేదు మీకు పెట్టి వీడియో అని చెప్పి ఇంకొకరు కూడా కామెంట్ చేశారు. వాళ్ళ కోసం కూడా క్లియర్ గా అయితే పెట్టాను ఫోటో, మీకు చూస్తే అర్థమైపోద్ది. డార్క్ స్పాట్స్, అదే మొటిమలు వచ్చాక మచ్చలు ఉండిపోతాయి కదండి బొగ్గల మీద గట్టని, నేను ఎవరెవరియో కాపీ చేసి నేను అసలు పెట్టట్లేదండి బాబు. నాకు తెలిసినవి నేను వాడివి నేను మీకు చెప్తున్నాను అంతే. ఇది బాగా మిక్స్ చేసుకున్నాం. కంటి కింద ఉన్న నల్ల వల్యాలు, అదే కంటి కింద ఇలా ఇలా నల్లగా కూడా ఉంటుంది కదండి, దీన్ని మనం ఇలా రాసేసుకుని మచ్చలు పడిపోతాయి చాలా మందికి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది ఏ క్రీమ్ పడితే ఆ క్రీము అందం కోసం వాడేస్తున్నాం కదా, దానివల్ల కొంచెం ఇది బాయిల్ చేసి ఇదిగోండి. ఇది మనం ఎటువంటి కెమికల్స్ వేయలేదు, ఐస్ కాడికి వెళ్ళినా ఎటువంటి ప్రాబ్లం లేదు, చిన్నపిల్లలకు కూడా వేయొచ్చు. నేను ఫస్టే చెప్తున్నాను, జెంట్స్ కూడా వాడుకోవచ్చండి. ఏమండి జెంట్స్ వర్క్ అవుతాయి, జెంట్స్కి చెప్పండి అంటున్నారు. మీకు మేసాలు గడ్డల మీద ఎక్కడ పెట్టుకుంటారంటే అట్లు చెప్పండి, ఎక్కడ పెట్టుకుంటారు మీరు? అసలు మర్చిపోకుండా మన వీడియోస్ ని ఫాలో చేసి పూర్తిగా వాచ్ చేయండి. వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. నేనైతే ఎక్కడెక్కడో రాసి చూపించట్లేదు, ఎవరికి రాసి చూపించట్లేదు. చూసారు కదా, నా ఫేస్ మీదే రాసి చూపిస్తున్నాను. తమ్మెల్ మీకు క్లియర్ గా పెట్టాను, ఎవరికైనా తెలియకపోతే అది తమ్మెల్ చూడండి, మీకు తెలిసిపోద్ది ఏమేమి వేసానో అన్ని క్లియర్ గా దేనికి దానికి సపరేట్ గా పెట్టాను. చూడండి ఇలా వేసుకొని డార్క్ స్పాట్స్, అలాగే నల్ల మచ్చలు. కొంతమందికి తెలియదు, ఈ మధ్యకాలంలో పుట్టు మచ్చలు కాకుండా వెరైటీగా వస్తున్నాయి మచ్చలు, దాన్ని ఏమంటారో తెలియదు, మంగ మచ్చలు అంటారు ఏమంటారో తెలియదు, కానీ అవి కూడా బాగా ఎక్కువ వచ్చేసినాయి ఈ మధ్యకాలంలో. కలుషితమైన వాతావరణంగా ఉండటం వల్ల ఏమో కొంచెం చూసుకోండి. ఇవన్నీ చెప్పే ఫాలో చేయండి, ఫేస్ మంచి నీట్ గా గ్లోగా ఉంటుంది. మనకి హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే అండి, డ్రై అయ్యేదాకా ఉంచి అప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, డ్రై అవుతుంది కదండి, ఈలోపు స్పాంజ్ కూడా వాటర్లో వేసాను. ఇదిగో స్పాంజ్ రెడీ అయిపోయింది క్లీన్ చేసుకోవడానికి. ఏమండి, నేను కాపీ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, నేను మా పాప మీద కూడా ట్రై చేసి నా మీద కూడా చేసుకునే మీకు చెప్తున్నాను. నేను వేరే వాళ్ళు ఎవరి కాపీ చేసి చెప్పట్లేదు, ఇది నా ఓన్ టిప్స్, నా బ్యూటిషియన్ లో నేర్చుకున్న టిప్స్. ఇదిగోండి నా సర్టిఫికెట్, బ్యూటిషియన్ కంప్లీట్ చేసిన సర్టిఫికెట్ ఇది. ఓకే అండి, మనం ఇవన్నీ ఏంటంటారా, ఇదిగోండి మనకి టిప్స్ నేర్పించినప్పుడు చేస్తున్న టిప్స్ ఇవన్నీ. ప్యాక్స్, మెహందీ కూడా ఓన్ గా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు, అది కూడా రెడీ ఎలా చేయాలనేది, హెయిర్ కి ఎన్న ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ టిప్స్ ఏనండి. ఇవన్నీ ఫేషియల్ అవి బ్యూటిషియన్ సంబంధించిన కోర్స్ లో ఉండే సబ్జెక్ట్స్ ఇవన్నీ. ఓకే అండి, ఇందులో మనకి న్యాచురల్ గా మనం ఎలా చేస్తే, ఫస్ట్ మనం న్యాచురల్ తోటే మనం గ్లో తెచ్చుకునే టిప్స్ చెప్తారు, తర్వాతే మనకి ఫేషియల్ కి సంబంధించినవి గోల్డ్ ఫేషియల్, సిల్వర్ ఫేషియల్ అలాంటివి చెప్తారండి. డైరెక్ట్ అయితే బ్యూటిషియన్ కోర్స్ అయితే నేర్పరు ఎక్కడ కూడా. నేను చెప్పేవి నా టిప్సే అండి, అవి ఖచ్చితంగానే నేను చెప్తున్నాను కదా. ఎవరో కాపీ చేసి నాకు పని చేయని నేను అసలు చెప్పట్లేదు. ఇప్పుడు డ్రై అయిపోయింది చూసారా, నేనైతే రిమూవ్ చేసేసుకుందాం. వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదని. ఓకే, 5 minutes అవ్వలేదు, అయిపోతుంది. చూసారండి, చూసారా?
ఇదిగోండి మీ ముందే కదా, అంటే వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది, వీడియో వస్తుంది చూడండి ఎంత బాగుందో స్కిన్. చూసారా పొటాటో చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు వారానికి కనీసం 2 times పెట్టుకోవడానికి ట్రై చేయండి. మంచి డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ కామెంట్ చేసి లైక్ చేయండి, మర్చిపోవద్దు. వీడియో అయితే ఫుల్ గా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయదు. చేస్తేనే కదండి మీకు తెలుస్తుంది ఏంటి అన్నది. ఖచ్చితంగా వీడియో అంతా స్క్రోల్ చేయకుండా చూడండి. ఓకే అండి, బై బై, విష్ యూ ఆల్.